కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అలాంటి మంచి విగ్రహం, ఆ విగ్రహాన్ని ఇవ్వడం నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి, ఒక మహత్తరమైన శక్తికి మనం సహకరిస్తే ఆ సహకారం సమాజ హితం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే ఆయన చరిత్ర, ఆయన పుట్టింది ఎప్పుడు 1509లో పుట్టాడు. 1609 వరకు ఆ రోజుట్లోనే 100 రోజులు జీవించిన యుగ పురుషుడు కనకదాసు గారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఒక మహాభక్తుడు, వాగ్గేయకారుడు, తత్వవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కనకదాస కురబ కుటుంబంలో పుట్టడం, ఈ కురబ కుటుంబం అదృష్టంగా వరంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మనందరం కూడా ఏదో కులంలో పుడతాం, కానీ ఆ కులానికి వన్నె తెచ్చిన వ్యక్తి ఒక మహాయుగ పురుషుడు ఈ కులంలో పుట్టడం, సమాజ హితం కోసం బ్రతకడం చాలా సంతోషం. నల చరిత్ర, హరిభక్త సార, రామధ్యాస చరిత్ర వంటి గొప్ప రచనలు చేసిన గొప్ప కవి. ఇంకొక పక్క ఒక గొప్ప సంగీతకారుడు, స్వరకర్త. ఆయన పుట్టింది షిగ్గావలో, హవేరి జిల్లా, కర్ణాటకలో పుట్టాడు. మామూలు కుటుంబంలో, బుచ్చమ్మ బేరే కుటుంబాలకు పుట్టాడు. ఆయన పేరు తిమ్మప్ప నాయకుడు. మిలిటరీలో పనిచేశాడు. మిలిటరీలో గాయపడ్డాడు. గాయపడినప్పుడు మహావిష్ణువు ఆయన కనపడి, అది కూడా మీరు చూస్తే ఆయన కనపడినప్పుడు భిక్షగాని రూపంలో కనపడ్డాడు. కనపడి ఏం కావాలి కోరుకోమంటే అప్పుడు కోరుకున్న 3 కోరికలు. ఆ కోరికలు నా గాయాలు నయం కావాలని, తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం కావాలని, భిక్షగాని రూపంలో కాకుండా నిజ రూపంలో దేవుని దర్శనం కల్పించమని ఆ మహానుభావుడు ఆ రోజు కోరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూస్తే ఇంకా తిరుగులేదు ఆయన చరిత్రకి. ముందు ఏదైతే పేరు మీరు చూశారు, తిమ్మప్ప నాయకుడు, కనకదాసుగా ఈరోజు మనం అందరం స్మరించుకుంటున్నామంటే, పూజలు చేస్తున్నామంటే, దేవాలయాలు కట్టామంటే దానికి కారణం ఆయన చూపించిన మహత్యం, ఆయన చూపించిన స్ఫూర్తి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే కొన్ని ఆ రోజుట్లోనే ఎంత నాలెడ్జ్ ఉందంటే, ఎంత చరిత్ర ఉందంటే, కుల వ్యవస్థ మీద రాజీ లేని పోరాటం చేశాడు. అలాంటి రాజీ లేని పోరాటం చేసి రామధ్యాన చరిత్రనందు వర్గ వ్యవస్థ మీద చాలా చక్కని ఉదాహరణ ఇచ్చాడు. ఆయన చెప్పింది రాగి ధాన్యం, బియ్యం ధాన్యం ఏది గొప్పదని ఒక సందేహం వచ్చింది. అప్పుడు ఆయన ఒక సూచన ఇచ్చాడు. ఈ రెండు ఒక 3 నెలలు ఒక పాత్రలో పెట్టి మీరు టెస్ట్ చేయండి, మీకే అర్థమవుతుందని. 3 నెలల తర్వాత చూస్తే రాగి అదే విధంగా ఒరిజినల్గా ఉంది, బియ్యం మాత్రం తెల్లగా ఉండే బియ్యం రంగు మారిపోయింది. అంటే రాగే, బియ్యం బియ్యమే. అందుకే మనం చిన్నప్పుడంతా, ఇప్పుడు రోజులు మారిపోయినా కానీ అందరం రాగి తినేవాళ్ళం. మా కుప్పం నియోజకవర్గం అయితే ఒకప్పుడు రాగే మెయిన్ ప్రధానమైన తిండి. అలాంటి చరిత్ర మళ్ళా అలాంటిది రావాలి. ఇంకో పక్క ఉడిపి సంఘటన ఇప్పుడే చెప్పాడు పారసారథి. దర్శనానికి పోయాడు, కృష్ణ భగవానుడు దర్శనానికి, అలో చెయ్యలేదు, వెనక్కి వెళ్ళాడు. అక్కడి నుంచి దేవుని ప్రార్థించాడు. సాక్షాత్తు దేవుడే ఎనుదిరిగి కనకదాసుకు దర్శనం ఇచ్చాడు. అంటే అక్కడి నుంచి ఒక కిటికీ ఏర్పాటు చేసి కనకదాస కిటికీగా ఈరోజు ఉడిపి శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్లో ఉందంటే అది మనందరికీ ఒక ఉదాహరణ.
ఒక మహత్యానికి ఇది ఒక సాక్ష్యం. రెండో తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయన భక్తుడు చివరి రోజుల్లో అక్కడే ఎక్కువ సమయం గడిపాడు. అక్కడికి వెళ్ళి దర్శనానికి వెళ్ళాడు. దర్శనానికి అలో చేయలా. అక్కడి నుంచి అదైనా పర్వాలేదు, ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆ మహంతి కలలో వచ్చి నా భక్తుడిని దర్శనం చేయించి క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఆ మహంతి పోయి ఆయన తీసుకొచ్చి దర్శనం చేయించాడు. ఈ రెండు విషయాలు మీరు చూసినప్పుడు దీనికంటే సాక్ష్యాధారాల అవసరంలా. ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇద్దరు కూడా కనికరించి ఆయనకు దర్శనమిచ్చే పరిస్థితి వచ్చారంటే అది గొప్ప విషయం. కానీ ఈరోజు ఇక్కడంతా కురవ కులస్తులు సమావేశమయ్యాం. ఇప్పుడే నేను చూశాను ఎంత సునాయాసంగా దేవుణ్ణి ఒక్కసారి ఆలోచించుకుని తలపైన కొబ్బరికాయలు కొడతా ఉంటే ఆనందంగా స్వాగతించే పరిస్థితికి వచ్చారు. ఇది ఏ సైన్స్ కూడా చెప్పలేదు. ఈరోజు ఎవరన్నా కానీ కొబ్బరికాయ తీసుకొని నిద్ర కొడతా ఉంటే భయపడిపోయి గుండె ఆగిపోతుంది. అవునా కాదా? అలాంటిది ఒక కొబ్బరికాయ కాదు, కంటిన్యూగా 10 కాయలు కొడతా ఉంటే ఏమీ లెక్క పెట్టుకోకుండా దేవుణ్ణి దలుచుకుని సంకల్పంతో అసలు కనకోనకం వచ్చి అది భరించే శక్తి వచ్చిందంటే అది యొక్క కనకదాసు మహత్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది గొప్ప వరం. అలాంటి వరాన్ని ఇచ్చినటువంటి కనకదాసుని మనం అందరం కూడా స్మరించుకోవాలి. మీ దేవతలు కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా తమ్ముడు ఒక మాట చెప్పాడు. ఒకప్పుడు కొరబ అంటే మనం ముఖ్యంగా చేసే పని గొర్రెలు మేపుకోవడం, రెండోది కంబళ్ళు తయారు చేయడం. అందుకే ఇప్పుడు కూడా నాకు వస్తారే కంబళ్ళి ముందు ఇచ్చారు. అంటే గుర్తుగా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరం మన నాగరికతను మరిచిపోతే మనం మనుషులం కాదు. అయితే మన నాగరికతను గుర్తుపెట్టుకుని భవిష్యత్తు కోసం ఆలోచించి ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం. అదే తమ్ముడు చెప్పాడు, ఐటీని నేను ప్రమోట్ చేస్తే ఈరోజు కురబ కులస్తుల్లో కూడా చాలా మంది ఐటీ చేసుకొని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించే పరిస్థితికి వచ్చారో అది నేను ఈ కులస్తులందరికీ ఒకరికి కాదు, ఈరోజు మొత్తం తెలుగు జాతికి నేను ఇచ్చినటువంటి పెద్ద వెపనది. నాలెడ్జ్ ఎకానమీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా. సెల్ ఫోన్ పెట్టుకుని మా చెల్లెమ్మలు అయితే శుభ్రంగా నా మీటింగ్ మొత్తం రికార్డ్ చేస్తున్నారు, లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు. అవసరం ఇంట్లో కూర్చున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి లైవ్ కూడా బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. టెక్నాలజీ అంత పవర్ఫుల్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ 1 ఎకరా 7 సెంట్లు భూమి ఇచ్చాం, 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయిపోతా ఉంది, సినిమా కూడా అయిపోయింది, రేపు ఎల్లుండి ఇంటికి పోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకపోతే ఇక్కడ కురబ సంఘం బిల్డింగ్ కట్టలేడు కానీ 3 రాజధానులు కడతారంటే మీరు నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడపే దాటడంలా. ఇతను పెద్ద హీరోగా పెద్దిరెడ్డి ఎవరో అంటున్నాడు ఆ తమ్ముడు, ఇటే పోతా ఉంటాడు, ఈ దారిలోనే పోతా ఉంటాడు. తమ్ముడు ఆ 70 లక్షలు ఇవ్వాలంటే ట్రెజరీలో డబ్బులు ఉండాలి కదా, వాళ్ళకే సరిపోతా ఉంది, వాళ్ళకే మిగలాలి కదా మీకు ఇవ్వడానికి. అది కూడా నువ్వు ఎవరు కట్టాలి? కట్టాలి కదా. ఈ పెద్దవాళ్ళకంటే మీ మీద ఎక్కువ భారం పడుతుంది, ఎక్కువ రోజులు బతుకుతారు కాబట్టి ఎక్కువ రోజులు పనులు కట్టాలి, మీరే కట్టాలా, అప్పు మీరే తీర్చాలి. నేను అందుకని ఒకటే హామీ ఇస్తున్నా,
ఇప్పుడే అడిగారు, ఇంకొక 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మీరు ఇది తయారు చేసి రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ పెళ్లిళ్ళు కావాలంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, మీటింగ్లు కావాలంటే మీటింగ్లు పెట్టుకుంటారు. కులస్తుల సంక్షేమం సాధికారిత ట్రైనింగ్ సెంటర్ గా కూడా దీన్ని పెట్టి మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మండలంలో శివకూరుబూరులో 20 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. కదిరి ముత్తనపల్లిలో 10 లక్షలతో కమ్యూనిటీ భవనం కట్టాం. జరుగు పంచాయతీలో యమనాసనపల్లిలో 20 లక్షలతో కట్టాం. అదే మరి కొటాల్లో 6 లక్షలు, ఇలాంటి వేపూర్లో 7 లక్షల రూపాయలతో కళ్యాణ భవనాలు కట్టాం. గుడిపల్లి మండలం జోగ్యానూరులో కూడా ఒక కమ్యూనిటీ భవన్ నిర్మించాం. ఇంకో పక్కన 14 లక్షల రూపాయలతో బూరుగుమాకులపల్లిలో కూడా కమ్యూనిటీ భవన్ నిర్మించాం. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. రాష్ట్రంలో ఉండే కులస్తులందరికీ నేను ఇచ్చే హామీ, మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకొస్తా, ఆర్థికంగా పైకి తీసుకొస్తా, సామాజికంగా ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర నాయకులు కొంతమంది కొన్ని ఇచ్చారు. భవిష్యత్తులో కనకదాసుకి అదే మరి వెంకటేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఏమన్నారు, ఒకప్పుడైతే పార్సారథి గారు కూడా పనిచేశారు, మళ్ళీ ఒక బోర్స్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కుప్పం నియోజకవర్గంలో 15 దేవాలయాలు ఉన్నాయి, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం, ఇంకా కొన్ని కావాలన్నా అవన్నీ ఇస్తాం. గుడికట్ల పూజారులకి ఆన్రోరియం ఇవ్వాలని చెప్పి కోరారు. తప్పకుండా ఆన్రోరియం ప్రారంభంతో 5,000 రూపాయలతో ప్రారంభించి పెంచుకుంటూ పోతాం. అది కూడా హామీ ఇస్తున్నా, తప్పకుండా చేస్తానని ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడైతే అవసరమైంది ఇక్కడంతా కూడా కనకదాసు విగ్రహాల్ని ప్రోత్సహించాలి. స్టేట్ ఫెస్టివల్ పెట్టాం కానీ ఇది మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నారు. అట్లా కాకుండా